హాయ్ అండి, మేము ఈ రోజు గండికి వచ్చాము. గండికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకు గుండు చేయించాలని చెప్పి గుండు అయితే చేయిస్తున్నారు. మేమైతే మా చిన్న పాపకు కూడా ఫస్ట్ ఇక్కడే గుండు చేయించాము. ఫస్ట్ తూరు వెంట్రుకలు ఇస్తారు కదా, అప్పుడైతే మేము మా చిన్న పాపకి ఇక్కడే చేయించాము. నీకు ఇక్కడే వెంట్రుకలు తీర్చాము నాన్న, ఫస్ట్ టైం గుండు నీకు ఇక్కడే జరిగిందని చెప్పి మా పాపకు గుండు చేయించిన ఫొటోస్ అయితే చూపించాను. చూపించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఇక్కడే గుండు చేయించారు అంకుల్ అని చెప్పి వాళ్ళ అంకుల్కి అయితే చెప్తుంది. నెక్స్ట్ మేము దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్చన టికెట్ తీసుకొని అయితే మేము గర్భగుడిలోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అర్చన చేయించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చాము. అక్కడ జనాలు చాలా తక్కువగా ఉండడం వల్ల అయితే మాకు దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. మేము గర్భగుడి నుంచి బయటికి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్ అయితే 101 టెంకాయ కొట్టాలని మొక్కుకునింది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసి అయితే టెంకాయలు అయితే కొట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారు భక్తులకు శక్తి రక్షణ ఇస్తారని నమ్మకము. అలాగే గండికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని చెబుతారు. పురాణాల కథల ప్రకారం శ్రీరాముడు స్వయంగా ఈ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఆయన కాలి బ్రొటనవేలు నుండి రక్తం రావడంతో ఆ పనిని ఆపాల్సి వచ్చిందని చెబుతారు. అందుకే ఈ విగ్రహం పూర్తి కాకుండానే అదే రూపంలోనే ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పబడుతుంది. తర్వాత అయితే మేము మా పిల్లల కోసం కొంచెం షాపింగ్ అయితే చేశాము. గండికి దగ్గరలో పాపాగ్ని నది ప్రవహిస్తుంది. ఈ నది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ స్థలానికి పాపాగ్ని అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడున్న కొంతమందికి మా పిల్లలు సహాయం చేశారు. ఇలా చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి చిన్న మంచి పనులు వాళ్ళల్లో మంచి విలువను పెంచుతాయని మేము భావిస్తాము. ఈ గుడి చుట్టూ ఉన్న వాతావరణం చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడి కొండల మధ్య ఉండడం వల్ల గాలి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇక్కడ నిశ్శబ్దం మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతిని ఇస్తుంది. పిల్లలతో కలిసి ఇలాంటి పవిత్రమైన ప్రదేశాలకు రావడం చాలా మంచిది. వాళ్లకు చిన్నప్పటి నుంచి సంస్కృతి భక్తి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ ప్రశాంతమైన వాతావరణం పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మా పిల్లలు కూడా ఇక్కడ చాలా ఆనందంగా గడిపారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదర్శనలు చేయడం, వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ ప్రదర్శనలు చేస్తూ ఉంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి ప్లేస్ కు రావడం మంచి జ్ఞాపకాలుగా కూడా మారుతాయి. మీకు అవకాశం దొరికితే మీరు కూడా తప్పకుండా గండి క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇదే మా గండి యొక్క వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే గన లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.